అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కుమారిని ఇక్కడ సిహెచ్సి గోకవరంలో వర్క్ చేస్తున్నాను. ఈ కోల్కతా విషయంలో రెసిడెంట్ డాక్టర్కి పీజీ విద్యార్థికి జరిగిన అన్యాయానికి ఈరోజు ఖండిస్తున్నాము. నిజంగా ఒక డాక్టర్ అవ్వాలంటే కనీసం పీజీ అవ్వాలి అంటే 15 సంవత్సరాలు పడుతుంది. ఆ 15 సంవత్సరాలు కూడా నీట్ ఎగ్జామ్ రాసేటప్పుడు, ఫస్ట్ యూజీలో జాయిన్ అయ్యేటప్పుడు, తర్వాత పీజీలో జాయిన్ అయ్యేటప్పుడు ఒక 2-3 ఇయర్స్ యజ్ఞం చేయాలి. యజ్ఞం చేస్తేనే కానీ ఎంబీబీఎస్లోకి జాయిన్ అవ్వరు. అది అయ్యాక మళ్ళా పీజీ చేయాలి అంటే మళ్ళా ఒక యజ్ఞం చేయాలి. అప్పుడు కానీ ఒక రెసిడెంట్ డాక్టర్, ఒక పీజీ డాక్టర్ అవ్వరు. అది కాకుండా ఒక మహిళా డాక్టర్ని, ఒక రెసిడెంట్ డాక్టర్ని అంత అమానుష్యంగా ఈ దుర్మార్గులు ఇలా చేయటం అనేది నిజంగా ఇండియా చాలా సిగ్గుపడాల్సిన విషయంలో ఉన్నాం మనం. మీరు ఇలాంటి దోషుల్ని కఠినంగా శిక్షించాలా. ఇంకొకరు వైద్య సిబ్బంది మీద కానీ డాక్టర్ల మీద కానీ చెయ్యి వేయటానికి భయపడాలా. అంత భయంకరంగా దోషుల్ని శిక్షిస్తే కానీ ఈ దాడులు అనేవి హాస్పిటల్స్ మీద, వైద్యుల మీద, వైద్య సిబ్బంది మీద జరగవు అనేసి ఈ విధంగా ఈరోజు నేను చాలా ఇదిగా ఈరోజు ఖండిస్తున్నాను. నిజంగా ఇలాంటిది ఎవరికి జరగకూడదు. అది జరిగినప్పుడు వైద్యులు అనే వాళ్ళు ఎంతో సాక్రిఫైస్ చేస్తే కానీ ఈ ఫీల్డ్లోకి రారు. అంతా సాక్రిఫైస్ చేసిన వాళ్ళని, ప్రాణాలు పోసే వాళ్ళని ప్రాణాలు తీయటం అనేది ఎంత భయంకరం. ఇలాంటి సంఘటన ఇంకెప్పుడు కూడా ఫ్యూచర్లో కూడా ఎవరు జరగకుండా చేయాలనేసి మేమందరం ఈరోజు రోడ్ల మీదకి వచ్చాము. నిజంగా ఈ విధంగా చేయటం అనేది ఎప్పుడూ కూడా జరగకూడదని నేను ఈ విధంగా ఖండిస్తున్నాను. ఎప్పుడూ కూడా వైద్య సిబ్బంది మీద చెయ్యి అనేది పడకుండా చేయాలి అని గవర్నమెంట్ అది కరెక్ట్గా తీసుకొని డెసిషన్ దుర్మార్గుల్ని శిక్షించాలని ఈ విధంగా ఖండిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.